భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 21/5/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష త్రయోదశి మంగళవారం త్రయోదశి సాయంత్రం 4:38 వరకు స్వాతి నక్షత్రం పూర్తిగా ఉంది. ఈరోజు వర్జ్యం ఉదయం 11:14 నుండి 12:58 వరకు, రాత్రి వర్జ్యం 10:49 నుండి 11:33 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:04 నుండి 8:55 వరకు, దుర్ముహూర్తాలు సూర్యోదయం 5:30, సూర్యాస్తమయం 6:22, అమృతగడి రాత్రి 9:41 నుండి 11:25 వరకు, రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు, రాహుకాలం శుభ సమయం ఈరోజు మంగళవారం కాబట్టి శుభ సమయం లేదు. వ్యతిపాత్ర యోగం మధ్యాహ్నం 12:21, తైతుల కరణం సాయంత్రం 4:38, గరంజీ తెల్లవారుజామున 5:15. ఈరోజు నృసింహ జయంతిగా స్వాతి నక్షత్రం కాబట్టి నృసింహ జయంతిగా చెప్పారు. నారసింహస్వామి వారిని విశేషంగా ఆరాధిస్తే విశేషమైన శక్తి కలుగుతుంది. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమనిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోద లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబన్. మణిరంజిత సకలమనుల చేత కూడా విరాజిల్లేటువంటి వాడు లక్ష్మీ సమేతుడై ఆ లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క జన్మదినంగా కూడా చెప్పారు. ఈరోజు విశేషంగా మంగళవారం కావడం, స్వాతి నక్షత్రం కావడం, లక్ష్మీనారసింహ ఆరాధన విశేషమైన శక్తినిస్తుంది అని చెప్పారు. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పడం జరపబడుతుంది. అలాగే విష్ణు సహస్రనామంలో ఈరోజు ఏం చెబుతున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమః. ఓం భవాః ఓం భావః ఓం భావనాయ నమః అనే మంత్రం మాట ఇవ్వాలి. ఓం భవతి ఇది భావః అంటే ఉనికి అయి ఉన్నవాడు. దీని భావార్థం ఎవరా ఉనికి ఉన్నటువంటి వాడు? నామరూపాత్మకమైన చరాచరాత్మకమునకు విశ్వమంతటా కూడా విస్తరించి విరాజిల్లేటువంటి వాడు. శాశ్వతముగా ఆత్మ యొక్కటే అగుట చేత భగవానుడు భావః అను పుణ్యనామం వల్ల ప్రసిద్ధి చెందుచున్నాడు. యస్య సర్వేషు భూతేషు నశ్యత్వన వినశ్రుతి అని గీతావాక్యం చెప్పినట్లుగా సకల భూతజాలములను నశించినను నాశనము లేనట్టిది ఆత్మ ఒకటే అని భావము. ఇంకా మనకు నిరుక్తంలో ఏం చెప్తున్నారంటే భావః అంటే కనుక శిష్టత్వాత్ భావ ఈరిత అంటోంది నిరుక్తం. సకల విభూతులతో కూడి ఉన్నటువంటి వాడు లేక సకల విభూతులను పొంది ఉన్నటువంటి వాడు అని ఈ భావః అనేటువంటి ఓం భావాయ నమః అనే మంత్రానికి అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమః.